లోకంలో జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం, జ్ఞానాన్ని పొందినట్టు కనిపించడం చాలా తేలిక. విద్యను నిజంగా అభ్యాసం చేయడం కష్టం, విద్యావంతులుగా కనిపించడం చాలా తేలిక. అంత సౌందర్యాన్ని కలిగి ఉండడం కష్టం, సౌందర్యవంతులుగా కనిపించడం చాలా తేలిక. ఏ విషయానికైనా వర్తిస్తుంది ఇది అంతర్బహి సంఘర్షణ. ఇది ఇతర విషయాల్లో పర్వాలేదు కానీ అధ్యాత్మ జ్ఞానం విషయంలో ఈ నాటకం చాలా ప్రమాదం. దానివల్ల ఆ వ్యక్తి చెడిపోవడం కాదు, లోకమంతా చెడిపోతుంది. అందుకే గురువులు, యోగులు అన్న వాళ్ళ విషయంలో జ్ఞానులు అని మనం భావించే ముందు చాలా పరీక్ష చెయ్యాలి. వాళ్ళ రోజువారీ జీవితాన్ని కూడా పరిశీలించాలి. అసలు పెద్ద పెద్ద వాళ్ళ గొప్పతనాలన్నీ చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తాయంటారు. ఆయన అన్నం ఎలా తింటున్నాడో చూడాలి, నడిచేటప్పుడు ఎలా నడుస్తున్నాడో చూడాలి, తనతో ఎవరినైనా నడవనిస్తున్నాడా నడవనీయటం లేదా అది కూడా చూడాలి. చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి ఇవన్నీ. లేదు కొంతమంది ఎలా ఉంటారు అంటే పెద్దవాళ్ళే లోకంలో సెలబ్రిటీలు అన్నవాళ్ళు, వాళ్ళకంటే ముందు నడిస్తే మాకంటే ముందు ఎడతారేటండి, మేము చీఫ్ గెస్ట్ కదా అంటాడు. ఆయనతో సమానంగా నడిస్తే నువ్వు నాతో సమానమా, నా పక్కన నడుస్తావే అంటాడు. ఆయనకంటే వెనకాల నడిస్తే మేము మమ్మల్ని ఎలా ముందు వదిలేస్తే మాకు దారి ఎలా తెలుస్తుంది అంటాడు. ఏం చేయాలి? పెద్ద చికాకిది. అంటే అసలు ఈయనకి ఇంకా నేను ఏదో మహానుభావుడినైనా గర్వం బాగా ఉందన్నమాట. ముందు నడిస్తేనేమో నాకంటే ముందు నడుస్తావా అంటాడా, తనతో పాటు నడిస్తే నాతో సమానం అంటాడా, వెనకాల నడిస్తే మాకు ఎలా తెలుస్తుంది దారంటాడా. అంటే ఏం చేయాలి? నెత్తిమే కల. ఇంత చిత్రంగా ఉంటారండి కొందరు మనుషులు. నిజానికి ధర్మం ఏమిటి? ఏ ముఖ్య అతిథులు ఎవరైనా సరే, ఈ సెలబ్రిటీలు ఖచ్చితంగా కార్యకర్త అన్నవాడు ఎప్పుడూ ఈ ముఖ్య అతిథికి ముందే ఉండాలి. లెక్క గౌరవాల సమస్య కాదు. వాళ్ళ ఇంటికి మనం వెడుతున్నామండి, వాళ్ళ ఇంటికి దారి వాళ్ళు చూపిస్తారా మనకి తెలుస్తుందా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఆయన పిలుస్తున్నాడా, మన వెనకాల ఉండక మనం తిన్నగా పడగదిలోకి వెళ్ళిపోతే అసలు పడగదో ఏ గదో తెలియదు. అది ఈ ఎవరో పరాయన ఎంత పెద్దవాడైతే మాత్రం అలా వచ్చేస్తే అక్కడ ఆడాళ్ళు వాళ్ళు ఏమైపోతారు? లేకపోతే పిల్లలు ఆడుకునే గదిలోకి వెళ్ళిపోతే ఎవడో పంచెట్టు కొడతాడు. అక్కడి నుంచి నేను చీఫ్ గెస్ట్ అంటే నాకు తెలియదు ఆ విషయం అంటాడు. ఈ చిత్రంగా ఉంటాయి. అందుకే ఈ ఒక మహోన్నత స్థితిలోకి, ఒక మహానుభావులు అనే స్థితిలోకి వచ్చాక మనుషులు ఎప్పుడు తమని తామే చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. అందుకే ఇటువంటి వాళ్ళని గురువు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే భారతంలో శాంతి పర్వంలో ఒక చలోక్తి చెప్పడానికి ముందు ఒక వాతావరణాన్ని సృష్టించకపోతే అపార్థాలు వస్తాయి. అందుకోసం ఈ మాట చెబుతున్నా. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి అపూర్వమైన సాంఖ్యతత్వాన్ని చెబుతాడు. యోగము, సాంఖ్యం ఈ రెండిటి మధ్య ఉండే భేదాన్ని చెబుతాడు. స్వల్పమైన భేదం అయ్యా, అసలు నిజానికి భేదం కాదు, ఇది రెండు ఒకటే. ఏకం సాంఖ్యం చ యోగం చ. సాంఖ్యం యోగం రెండు ఒకటే. అవి భిన్నం అనుకోవడం అజ్ఞానం. శారీరకమైన అభ్యాసాలకు సంబంధించింది యోగం, మానసిక అభ్యాసాలకు సంబంధించింది సాంఖ్యం. శరీరం వేరు, మనస్సు వేరా? శరీరం లేకుండా మనస్సు ఏమైనా వేలాడుతుంటుందో దెయ్యంలాగా? మనస్సు లేకుండా శరీరం ఉంటుందో అది శవం అయిపోయాయి. ఇంక సాంఖ్యం ఏమిటి, యోగం ఏమిటండి? దాని గురించిన విభేదాలు, దెబ్బలాట్లు దేనికి? అంచితను పతంజలి మొదలైన వాళ్ళు యోగశాస్త్రం ప్రతిపాదించారు. కపిల మహర్షి సాంఖ్య సిద్ధాంతం ప్రతిపాదించాడు. 24 తత్వాలు ప్రధానమని. ఈ తత్వాలన్నీ చెప్పి భీష్ముడు అంటాడు, సమస్త భూమండలాన్ని దానం ఇచ్చేసే ధర్మరాజు అయోగ్యుడికైనా ఇచ్చేసే నాకు అభ్యంతరం లేదు, కానీ సాంఖ్యతత్వం మాత్రం అడిగిన వాడికల్లా చెప్పొద్దు అంటాడు. అంత రహస్యం. అయోగ్యుడికి చెబితే అంతకంటే పాపం ఇంకోటి లేదన్నాడు. ఎలా తేలాలి యోగ్యుడు అయోగ్యుడు? అందుకనే వేదాంత వాక్యాలు, గంభీరమైన తత్వవాక్యాలు అరుగుల మీద కూర్చొని మాట్లాడే విషయాలు కావు. ఓ పక్క ముక్కుపొడం పట్టేస్తూ, పూర్వకాలంలో అయితే చూసేవాళ్ళం అరుగుల మీద ముక్కుపొడం పట్టేస్తాడు ఈయన. అద్వైతం యొక్క గొప్పతనం, అద్వైతం ముందు ముక్కుపొడం మానేస్తే అద్వైతం అర్థమవుతుంది. ఒక చిన్న వ్యసనం మానలేకపోతున్నాం, అద్వైతం గురించి మాట్లాడడానికి మనకి ఏ హక్కు ఉందండి? అలాగే ఆధునిక కాలంలో కూడా గళ్ళలొంగి కట్టుకుని జబ్బల పని నేసుకుని సిగరెట్ కాలుస్తూ ఫిలాసఫీ మాట్లాడు. ఆ సిగరెట్ మూతివి పెట్టాలి వాడికి బొగ్గ మీద. ముందు సిగరెట్ మారాయి, లేకపోతే గ్లాసులు ముందెట్టుకుని శివతత్వం మాట్లాడడం. చర్చలండి, వేదికల మీద కాదు, మిత్రులు కూర్చున్నప్పుడు గ్లాసులు ముందెట్టుకుని
వెర్రిమొర్రి విందులు చేసుకుంటూ శివానంద లహరి సౌందర్య లహరి అంతకంటే అపవిత్రం ఇంకోటి ఉందా? నీకేం హక్కు ఉంది అసలు? ఉందా? అది మానై. ఇదేదో సరసం, ఇదేదో సరదా అని మాట్లాడదు. ఈ మాత్రం మానలేని వాడు నీకు శివతత్వం దేనికి, సౌందర్య లహరి దేనికి? ఇదే ఆధునికం ప్రాచీనం రెండు కాలాల్లోనూ కూడా జరుగుతున్న మోసం. అప్పటి వ్యసనాలు అప్పుడున్నాయి, ఇప్పటి వ్యసనాలు ఇప్పుడున్నాయి. ఇవి ఏమీ మానలేరు. కానీ పాపం అమాయక ప్రజలు ఎలా ఉంటారు అంటే క్షరము అక్షరము అని రెండు తత్వములు ఉండను. క్షరాక్షర న్యాయము ప్రకారం అక్షరమునందు క్షరం ఉండవచ్చు కానీ క్షరమందు అక్షరమును ఉండని అవకాశం లేదు. అక్షరంబు త్రివిధంబు, క్షరంబు చతుర్విధంబు అని. అయ్యో అంబు ఎంత బాగా మాట్లాడాడు. మహానుభావులు అమ్మ అలా పుడతారో మనకు ప్రయత్నం చేస్తే వస్తాయేటే. ఇంకెంద నుంచి ఎవడో చుట్టగా అరుస్తూ అంటాడు ఈ మాట. ఆయన ఏమీ ప్రయత్నం చేయలేదు, డబ్బా కొట్టు వాగుడు తప్ప. ఆ శాస్త్రంలో 4 సాంకేతిక విషయాలు, టెక్నికల్ పాయింట్స్ అంటారు, అవి పట్టుకున్నాడు ఆయన. క్షరము అక్షరము 23, 24 2 అంకెలు పట్టుకున్నాడు, 2 మాటలు పట్టుకున్నాడు. దాన్ని అటు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు. బాగా పరిశీలిస్తే మనకు ఒక్క విషయం అర్థం కాదు ఈ ఉపన్యాసంలో. అర్థం కావట్లేదంటే అర్థం ఆయనకు కూడా అది అర్థం కాలేదు. ఎవరి ఉపన్యాసమైనా మనకు అర్థం కాలేదు అంటే అర్థం 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా కారణం, సుమారుగా 90% ఇదే కారణం. ఆయనకే అర్థం కాలేదు అది. తనకు అర్థమై ఉంటే మనకు అర్థమయ్యేలా చెప్పగలడం. కానీ కొంతమంది ఉంటారు పాపం, నేను చూశాను పండితులు, వాళ్ళకి అర్థమైంది, అలా అనడానికి తప్పు, వాళ్ళకి తెలిసింది. కానీ దానికి చెప్పడానికి అవసరమైనటువంటి పదాలు, అంటే మనకు అర్థమయ్యే పదాలు కొన్ని ఉంటాయి చూడండి, మన స్థాయికి సంబంధించి, అవి వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్థాయి చాలా ఉన్నతం. వాళ్ళు ఆ శాస్త్రాన్ని అలా నేర్చుకున్నారు, వాళ్ళు ఆ పారిభాషిక పదాలతో. అంతకు మించి వాళ్ళు మామూలు జనం భాషలోకి రాలేకపోతున్నారు. ఇటువంటి ఇబ్బంది కొంతమంది పండితుల్లో ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళు 10%. 90% పండితుల ఉపన్యాసాలు ప్రవచనాల్లో మనకు అర్థం కావట్లేదు విషయము, ఏదో గందరగోళంగా ఉందంటే అది ఆయనకు కూడా గందరగోళంగానే ఉంది. ఆయన ఏదో నాటకం ఆడుతున్నాడు పెద్ద అర్థమైనట్టుగా. పదాలు తిప్పేయడం ద్వారా మధ్యలో పద్యాలు పాడేయడం, శ్లోకాలు పాడేయడం, ఆ శ్లోకాలు కూడా అనర్గళంగా ఏదో మాట్లాడుతూ చెప్పేయడం, తప్పులో ఒప్పులో చూసుకోకుండా, విభక్తులు కూడా గమనించకుండా చెప్పేయడం ఉంటుంది. కానీ లోకం ఎంత మాయకులంటే అనర్గళంగా మాట్లాడితే చాలు పండితులు అనుకుంటారు. అంతేకాదు, వాళ్ళకి తెలియని విషయాలు ఎవరో 4 చెబితే పండితులే అనుకుంటారు. అగతిత్వం అతిశ్రద్ధ జ్ఞానాభాసేన తృప్తత అంటాడు నీలకంఠ దీక్షితుడు. పనికి మాలిన వాళ్ళు అందరూ మహాభక్తులు కావడానికి 3 కారణాలు ఉంటాయి. అగతిత్వం, వేరే ఎవడూ లేకపోవడం. ఇక ఆ ప్రదేశంలో వాడే, ఏం చేస్తాం, రోజు కనిపిస్తూ ఉంటే పండితులు అనుకుంటాం కూడా. రోజు టీవీలో కనపడుతుంటే రోజు వినడం అలవాటు పడితే తినగవేము తియ్యనుండు అని పనికి మాలిన ఉపన్యాసం కూడా పండితుల ఉపన్యాసం లాగా ఉంటుంది మనకి. అలా అలవాటు పడిపోయాం. ఏదో వింటే పుణ్యం అని వినడం, అవగాహన లేకుండా, బుర్ర లేకుండా. గొర్రెల తలూపేవాడు చాలామంది ఉంటారు. అది ఒక అతిశ్రద్ధ. అసలు చిన్న విషయాల మీద కూడా అతిశ్రద్ధ చూపించడం కొంతమంది. వాళ్ళు నిజంగానండి ఒక్క విషయం తెలిసిందంటాడు. ఏమిటి తెలిసింది అంటే, సింహం ఏడాదికి ఒక్కసారే సింహం 20 గంటలు పడుకుని 4 గంటలు మెలకుగా ఉంటుంది. అదే అంత గొప్ప విషయమా? ఏమిటి, ఏ రకంగా ఉపయోగపడే విషయం అది? ఏదో అది ఆయనకి తెలిసింది కొత్త విషయం అంటే అది మొత్తం వేదాంత సారం అంతా ఒక్క మాటలో ఉందన్నట్టు అనుకుంటాడు. ఇది అతిశ్రద్ధ. అనవసరపు విషయం మీద శ్రద్ధ చూపించడం. ఇక జ్ఞానాభాసేన తృప్తత. అసలు జ్ఞానం కాని దాన్ని జ్ఞానం అనుకోవడం. ఓ పక్క ఆయన గురువుగా మాట్లాడుతూ మనల్ని దాసులను చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నా మీద ఆధారపడండి, గురువుని నమ్ముకుంటే చాలు. ఇలా ఎక్కడ వేదాంత శాస్త్ర గ్రంథాల్లో చెప్పాలి, నువ్వు ఆలోచించు అని చెప్పారు. గురువుని నమ్ముకుని కాళ్ళ మీద పడమని వేదాంత శాస్త్రాల్లో చెప్పాలి. ఇలా మనం దాన్ని గురువుల కాళ్ళ మీద పడబట్టి గురువులు ఎలా తయారయ్యారో చమత్కారంగా ఒక్క మాట చెప్పాడు. కాంచిదాన ఎరే శిష్య. ఓ గురువుగారు ఉన్నట్టు మంచి వేదాంతం బాగా చెబుతాడు, కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనకి అమ్మాయి కావాల్సిందే. స్త్రీ వ్యసనం. బయట పండియకుండా చూసుకుని శిష్యులు ఉంటారుగా ఎక్కడికక్కడ, ఎస్పీజీ భటుల్లాగా మళ్ళీ తుపాకులు పట్టుకుని ఎవరిని లోపలికి రానివ్వకుండా. ఆశ్రమంలో ఏ కార్యకలాపాలు జరిగాయో వారికి ఏం తెలుసు. కాంచిదాన ఎరే శిష్య వినాశా కాచిదస్తి భోః అస్మాకం తు విరక్తానాం నసాభావేపి నక్షతి. ఇది చమత్కారమైన శ్లోకం. కాంచిదాన ఎరే శిష్య. అరే శిష్య, ఏమిట్రా ఈ ఊరు వచ్చాం ఒక సిద్ధ గురువుగా ప్రవచనాల కోసం.
వారం రోజులు బట్టి ఉన్నాం, ఏ మంచి అమ్మాయి దొరకలేదా ఊళ్ళో, ఈ గురువుగారు ఇలాంటి వాడు అనమాట. పైగా దాన్ని తీసుకురావడానికి ఒక శిష్యుడు కావాలి. ఇప్పుడు ఈయన స్థాయి ఏంటి, ఆ శిష్యుడు స్థాయి ఏమిటి? ఇక గురువు శిష్యుడు అనొచ్చా వెళ్ళని, ఏ మాటలు వాడడంలో మనకు తెలిసి ఇక్కడ వాడితే బాగుండదు. కానీ ఎవరో ఒకరిని తీసుకురారా ఏమిటి 10 రోజులు బట్టి ఉపవాసం అంటే ఈయనకి ఆయన దృష్టి అది. వాడు అంతకంటే తెలివైన వాడు వినాశ కాచిదస్తి భూ, నిదానికి అది వినాశనం కోసమే ఇలాంటి అలవాట్లు. కానీ వినాశ ఇంకేం చూశాను గురువుగారు ఎవరో దొరకలేదు, ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి ముక్కు లేదన్నట్టు. అసలు ముక్కు లేదట, వినాశ. ముక్కే లేకపోతే అందం ఏమిటండి నా తలకాయ? ముఖానికి ముక్కు అందమని ముక్కే ముఖ్యమే. ఎంత అందంగా ఉన్న మనిషి అయినా ముక్కు వంకరగా ఉంటే బాగుండదు. అందుకని ముక్కు కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈవేళ. వినాశ కాచిదస్తి భూ, ఒక ఆవిడ ఉంది కానీ ఇంకా ఒప్పుకున్నట్టే ఉందండి, కానీ ముక్కు లేదన్నట్టు. ఈయన అన్నట్టు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుండ. అస్మాకం తు విరక్తానాం నాసాభావేపి నక్షతి, మేము సర్వసంగ పరిత్యాగంలో కదా, ముక్కు ఉన్ననేమి లేకున్ననేమి తీసుకురానట్ట. అసలు సర్వసంగ పరిత్యాగుడైతే ఈ స్త్రీ వ్యసనం ఏమిటి? ఇది విచిత్రం. అందుకని చమత్కార శ్లోకం అన్నారు. ఇవి ఏవో అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా పూర్వం కొంతమంది గురువులు ఇలా ఉండేవారు. ఇప్పుడు లేరని కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. అందుకే ఎప్పుడు అధ్యాత్మ జ్ఞానం విషయంలో మన మీద మనమే ఆధారపడడం మంచిది. మేము చదువుకుంటే మాకు తెలుస్తుందా? ఒక పుస్తకం చదివితే తెలవదు, వచనంలో చదివితే తెలుస్తుంది. ఒకసారి చదివితే తెలవదు, అదే పనిగా రెండోసారి మూడోసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదివితే తెలుస్తుంది. ఇప్పుడు పండితులు ప్రవక్తలు అని అనుకుంటున్న వాళ్ళందరూ అలా చదివి పైకి వచ్చిన వాళ్ళే. ఎవ్వరూ ఏదో దైవానుగ్రహంతో అలా ఒక రోజు పొద్దున్నే సూర్యకిరణం పడినట్టుగా వాళ్ళ మీద ఏదో దైవానుగ్రహం పడిపోయిందనుకోవడం పొరపాటు మాట. ఇది లోకంలో బాగా వ్యాపించిపోయిన మాట పరమ అజ్ఞానం. అలా ఎవరికీ కురవదు అనుగ్రహం. దానికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉండదు, దానికి ఎక్కడా ఆధారాలు ఉండవు. అసలు ఈ జన్మని, ఈ కర్మని, ఈ ప్రపంచాన్ని మనం నమ్మం. విచిత్రంగా పూర్వజన్మల గురించి మాట్లాడుతూ ఉంటాం. కాస్త ఆ కారణం ఏమిటో కనుక్కుందాం, తెలుసుకుందాం. అసలు ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన గురువు ఎవరు, ఆ గురువు పాండిత్యం ఎంత, అసలు చదివిన గ్రంథాలు ఏమిటి, ఏం తెలుస్తుంది, ఈ ఆలోచన ఉండదని ఇంకా కాస్త అనర్గళంగా 4 ముక్కలు మాట్లాడగా అసలు వారికండి జన్మాంతర సుకృతం అండి అంతవరకు లేదండి. అలా బయటపడి కడుపు నొప్పి బయటపడడానికి అంతవరకు లేనిది ఉంది. 20 ఏళ్ళు కష్టపడ్డాడు దానికోసం, బయట పడలా, ఎందుకంటే సరిపోలేదు. అజ్ఞానాన్ని జ్ఞానంగా భావించేటువంటి జనం తయారయ్యారు కాబట్టి వక్త అవుతున్నాడు, లేకపోతే గురువు అవుతాడు, స్వామీజీ అవుతాడు, ఏదైనా అవుతాడు. అవకాశాన్ని బట్టి ఏదైనా అవుతాడు. పెద్ద ట్రస్ట్ పెడతాడు, తర్వాత పీఠం పెడతాడు, మొత్తం జనాన్ని ముంచుతాడు. ఎవరో ఎక్కడో కర్ణాటకలో ప్రేమసాయి పుట్టాడని కానీ మణిపూర్ నుంచి వెళ్ళిపోయారు జనం, వాళ్ళే పుట్టించేశారు అంతే. ఆ తల్లి చెబుతోంది మా పిల్లల దగ్గర ఏం లేవని. పిల్లాడు అంతకంటే వెర్రేళ్ళ గోళికేలు ఆడుకుంటున్నాడు, వడవాడినప్పుడే సాయిబాబా అన్నారు, మళ్ళీ పుట్టిశాడు. వాడికి దండలు వేసేసి కొబ్బరికాయలు కొట్టేసి వాడికి నేర్పేశారు. వాడు వచ్చిన వాళ్ళకల్లా ఓ పువ్వు చేతిలో పెట్టరు అన్నారు. వాడు చక్కగా ఉన్న పువ్వు చేతిలో పెడుతున్నాడు. అబ్బాయి సాయిబాబా, ఇంకేంతే సాయిబాబా పని పూలు పెట్టడమా? ఎందుకంటే ఆయన ఏదో పొరపాటున ఎప్పుడో నేను ప్రేమసాయిగా పుడతాను అనడం వల్ల అంటే ఈ పుట్టినవాడిని ఇంకా పుట్టకుండానే ప్రచారం చేసేస్తున్నారు. మీకు తర్వాత ఆయనకి లేని మహిమలు సృష్టించేసి ఇష్టూ ఓ పీఠం ఏర్పాటు చేసేసిన ఆశ్చర్యపోవక్క. ఈ దేశంలో ఇది మ్యాజిక్లు నమ్మే దేశం, లాజిక్ అని నమ్మరు ఇక్కడ. అటువంటి మాయల్లో పడకూడదని ఈ శ్లోకం చెప్పారు. ఎవరో ఒకరిని చూడరా వారం రోజులు బట్టి ఏమీ లేకుండా ఎండిపోయినట్టుగా అయిపోయిందని అంటే ఏదో ఒక ముక్కు లేని మనిషి ఉందండి మరి అంటే మనం అన్నీ సర్వసంగ పరిత్యాగులం కదా, మనకి ముక్కు లేకపోతే అన్నట్ట. సర్వసంగ పరిత్యాగులు అయితే అసలు ఈ వాసన దేనికి? ఇలా ఉంటారు మనుషులు.